అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలిసారిగా పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 3 తీర్మానాలను సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీకి అభినందనలు తెలుపుతూ తీర్మానం చేశారు. ఇటు రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సమన్వయంతో పనిచేసిన మాణిక్రావు ఠాక్రేను అభినందిస్తూ రెండో తీర్మానం, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానమిచ్చారు. గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రులు, ప్రదేశ్ ఎన్నికల రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. టార్గెట్ 17 పెట్టుకుని లోక్సభ ఎన్నికల్లో పనిచేయాలన్నారు. 12 సీట్లకు తగ్గకుండా ఎంపీ స్థానాలను గెలిపించుకోవాలన్నారు. ఈ నెల 8న 5 జిల్లాలు, 9న మరో 5 జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. ఈ నెల 10 నుంచి 12 వరకు 17 పార్లమెంట్ ఇన్ఛార్జీలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలకు ఎకరం స్థలం కేటాయించనున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. 6 గ్యారంటీల అమలుకు త్వరలో గ్రామ కమిటీలు నియమించనున్నారు. జోనల్ వ్యవస్థను సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఎస్సీ కమిషన్ రద్దు చేసి త్వరలో కొత్త కమిషన్ నియమించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ని అధికారంలోకి తేవడానికి కార్యకర్తలు 10 ఏళ్లుగా కష్టపడ్డారన్నారు రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ. బోగస్ ఓట్లపై నేతలు దృష్టి పెట్టాలన్నారు. పార్టీలో మరింత టీం వర్క్ అవసరమన్నారు దీపాదాస్ మున్షీ. 6 గ్యారంటీలపై ప్రజలు సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. ఇలాగే కలిసికట్టుగా పనిచేస్తే మరిన్ని ఫలితాలు వస్తాయన్నారు. గత ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వంతో రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేశారని ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇస్తామన్నారు. అనేక కష్ట నష్టాలను భరించి అధికారంలోకి వచ్చామన్నారు. యువత ఎన్నో కలలు కని తెలంగాణ కోసం పోరాటం చేశారని చెప్పారు. పార్టీ కోసం ఎంతో మంది కార్యకర్తలు, నాయకులు శ్రమించారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వారి త్యాగాల ఫలితంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. వారి కష్టానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుందన్నారు. లోక్సభ ఎన్నికల సన్నద్ధతపై సమావేశంలో చర్చించామన్నారు ఆ పార్టీ సీనియర్ లీడర్ మల్లు రవి. 30 రోజుల పనిపై బీఆర్ఎస్ బుక్ విడుదల చేయడం సిగ్గుచేటని విమర్శించారు. 20వ తారీఖు నుంచి మళ్ళీ పార్లమెంటు వైజ్ గా రేవంత్ రెడ్డి గారు పార్లమెంటు వైజ్ గా మీటింగులు పెట్టి అభివృద్ధి సంక్షేమం మీద రివ్యూ చేయటమే కాకుండా ప్యారలల్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుల పరిస్థితుల్ని గమనించి వారు ఏ రకంగా రేపు ఎన్నికల్లో గెలుస్తారనే కార్యక్రమాన్ని కూడా చేపడతానని చెప్పారు. ఇంకొకటి, ఇవాళ మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈ 30 రోజుల ఈ నెల రోజుల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలన్నిటినీ కూడా అభినందించడం జరిగింది. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గినట్లుందని, అందుకే కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ కోరుతున్నారని విమర్శించారు సీఎం. అప్పుడు స్వయంగా తానే సీబీఐ ఎంక్వైరీ కోరినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిపై తాము జ్యుడిషియల్ విచారణ చేసి తీరుతామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసే కాళేశ్వరాన్ని దోచుకున్నారని, ఇటు పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం చేశారన్నారు సీఎం రేవంత్.